ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని డల్ సినిమాలు షేక్ చేస్తున్నాయా? డబ్బింగ్ ఫిల్మ్స్ తో ట్రేడ్ వర్గాలు గెటిన్ అవుతున్నాయా? అయిపోయింది అనుకున్న డబ్బింగ్ మానియా మార్కెట్లోకి మళ్ళీ ఎందుకు వచ్చింది? డబ్బింగ్ సినిమాలంటే పేరున్న హీరో సినిమానే రావాలని లేదు. ఊరు పేరు తెలియని హీరోల సినిమాలు వచ్చినా కంటెంట్ బాగుంటే నెత్తి మీద పెట్టుకుని చూస్తారు. ఆ లిస్ట్ లోకి ఆ మధ్య వచ్చి చేరిన సినిమా లవ్ టుడే. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన లవ్ టుడే యూత్ ని విపరీతంగా ఆకర్షించింది. జస్ట్ 5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దాదాపు 70 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ ఫిల్మ్ తెలుగు హక్కుల కోసం చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఎవ్వరికి రైట్స్ ఇవ్వలేదు. చివరికి దిల్ రాజు తెలుగులో 2.7 కోట్లు కొనుగోలు చేశాడు. 2.7 కోట్ల వాల్యూ బిజినెస్ మీద 3 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన 2 వారాల్లో ఏకంగా 4 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 11 రోజుల్లో 13.13 కోట్లు గ్రాస్, 6.78 కోట్ల షేర్ ని రాబట్టింది. బాలీవుడ్ మేకర్స్ రూపొందించిన బ్రహ్మాస్త్ర, యానిమల్ ఫిల్మ్స్ డైరెక్ట్ రిలీజులు తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్రలో అలియా భట్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, నాగార్జున వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. రాజమౌళి స్వయంగా బ్రహ్మాస్త్రను తెలుగులో సమర్పించడంతో తెలుగు ప్రేక్షకులని సినిమా ఎంతగానో ఆకర్షించింది. ఇదే విధంగా యానిమల్ సినిమాను తెలుగు వారు ఓన్ చేసుకుని మరీ చూశారు. జస్ట్ 100-200 కోట్ల సినిమా 900 కోట్ల వసూలు చేసేసరికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. హిందీ బెల్ట్ తో పోటీ పడి తెలుగువారు యానిమల్ ని ఆదరించడం విశేషం. తాజాగా ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ కూడా థియేటర్ ఆడియన్స్ తో పాటు ఓటీటీ తెలుగు ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. మన దగ్గర లేని కంటెంట్ కేరళ బ్యాచ్ ఇవ్వడంతో ఆయా సినిమాలను ఆస్వాదిస్తూ చూస్తున్నారు. సెన్సిటివ్ టచ్ ఉన్న కథాంశాలను మన వాళ్ళ కంటే మలయాళీలే బాగా డీల్ చేస్తున్నారు. క్రైమ్ చేజింగ్ సీన్స్ లో వాళ్ళ స్క్రిప్టే అద్వితీయంగా ఉంటుంది. ఇది రాను రాను మరింతగా పెరుగుతూ ఉండడంతో డబ్బింగ్ డిమాండ్ తెలుగు స్టేట్స్ లో మరింతగా వినిపించనుంది.